ఓం శ్రీ గణేశాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. రక్షాబంధన్ రాఖీ పౌర్ణమి గురించి తెలుసుకుందాం. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణిమని రాఖీ పౌర్ణమని, రక్షాబంధన్ అని, జంజాల పౌర్ణమి అని పిలుస్తారు. అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళ మధ్య గల ప్రేమానురాగాలకి సూచనగా ఈ పండుగ జరుపుకుంటూ ఉంటారు. రాఖీ అంటే రక్షణ బంధం. ఇది సోదర సోదరీమణుల మధ్య జరుపుకునేటువంటి ఒక మహత్తరమైన పండుగ. ఈ పండుగని ఉత్తర హిందుస్థానంలో ప్రతి ఒక్కరు కూడా జరుపుకుంటారు. మగవాళ్ళు జంధ్యాలను ధరించి పాత జంధ్యాలని తీసేసి గాయత్రి మంత్రం చేసుకుని మరలా కొత్త జంధ్యాన్ని ధరించడం ఒక ఆచారం అన్నమాట. ఆది నుంచి భారతీయ కుటుంబాల్లో తోబుట్టు కంటనీరు పెట్టకుండా సంరక్షించుకునే బాధ్యతని సోదరులు స్వీకరించారు. ఈ దేశపు ఆడబడుచు అన్నా తమ్ముళ్ళ సంక్షేమాన్ని ఎల్లప్పుడూ కోరుకుంటూ ఉంటుంది. అందుకే ఆడపిల్లని శ్రీ మహాలక్ష్మి అంటారు. కుటుంబంలో ఆమెకి ప్రత్యేకమైన స్థానం ఇస్తూ ఉంటారు. దైవం ఇచ్చిన జీవశక్తినంతా చల్లని దీవెనగా మార్చి సోదరుడి చేతికి రక్షాబంధనం కడుతుంది సోదరి. అందువల్ల అన్న సోదరిని ఎంతో ప్రేమగా చూస్తూ ఉంటాడు. కృష్ణుడికి ద్రౌపది వరుసకు మాత్రమే చెల్లెలు అయినా అంతకు మించిన ఆదరణని, ప్రేమని కృష్ణుడు దగ్గర పొందగలిగింది. అన్న, నీవే నన్ను సుభద్ర కంటే ఎక్కువగా చూస్తున్నావు అని అంటూ ఉంటుంది. ద్రౌపది రాయబార ఘట్టంలో ఆమె మానాన్ని కాపాడి గౌరవాన్ని నిలిపాడు శ్రీకృష్ణుడు. అందుకే ద్రౌపది ప్రతి ఆపదలోనూ అన్న రక్షించమని కృష్ణుడినే తలుచుకుంటూ ఉంటుంది. సోదరు యొక్క క్షేమాన్ని కోరే జీవితకాలం అంతా అన్నదమ్ముని ద్వారా పుట్టింటి మమకారంలోని రక్షణ పొందుతూ ఉంటుంది. ఇది ఉత్తరాది వైపు సోదరులు అనుబంధానికి ప్రతీకగా భావించే ఈ పండుగ క్రమంగా మన దక్షిణాదికి కూడా వ్యాపించింది. భారతీయులందరూ సోదరుడికి బొట్టు పెట్టి హారతిచ్చి పూజించి రక్షాబంధనాన్ని కుడి చేతికి కట్టి అన్న యొక్క ఆశీస్సులు పొందుతూ ఉంటారు. సోదరులు చేపట్టే ప్రతి సత్కారం విజయం సాధించాలని కోరుకునే పండగ ఇది. ప్రేమానుబంధాలతోటి ముడిపడింది రక్షాబంధనం. అన్నదమ్ములు లేనివారు తాము సోదరులుగా భావించే వారికి ఈ రాఖీని కడుతూ ఉంటారు. భారతీయ కుటుంబ బాంధవ్యాల్లో రక్షాబంధనం మధురమైన గుర్తు. సోదరుల మధ్య విడదీరాని బంధాన్ని ఇది సృష్టిస్తుంది. రాఖీ కట్టేటప్పుడు సోదరునికి ఆరోగ్యం, శ్రేయస్సు, ఆనందం కలగాలని సోదరి కోరుకుంటూ రాఖీ కడుతుంది. నుదుట తిలకం దిద్ది హారతిచ్చి తీపి తినిపిస్తుంది. మహాలక్ష్మీదేవి బలిచక్రవర్తికి రక్ష కట్టి భర్తను విడిపించుకుందని ఓ పురాణ కథనం. బలిచక్రవర్తి వెంట వెళ్ళి పాతాళంలో ఉంటాడు శ్రీ మహావిష్ణువు. అప్పుడు శ్రీ మహాలక్ష్మి బలికి రక్ష కట్టి తన భర్తని తనతో పంపమని కోరింది. ఈ సదాచారమే కాలక్రమంలో ఆడపిల్లలు అన్నా తమ్ముళ్ళకు కట్టే పవిత్ర బంధంగా స్థిరపడింది. రాక్షసరాజు అమరావతిని వశం చేసుకోబోతున్నాడని తెలుసుకున్న శచీదేవి భర్తకి సమరోత్సాహాన్ని కలిగించి విజయం లభింపజేయడానికి లక్ష్మీనారాయణని, పార్వతీ పరమేశ్వరులని పూజించి వారి అనుగ్రహం వలన ఇంద్రుడు విజయాన్ని పొందగలడని పలుకుతూ భర్త చేతికి రక్ష కట్టినట్లుగా భవిష్య పురాణంలో ఉంది. ఇంద్రాణి మాత్రమే కాకుండా దేవతలందరూ కూడా ఇంద్రునికి రక్ష కడతారు.
ఆమె రక్ష కట్టిన రోజు శ్రావణ పౌర్ణమి. ఆ విధంగా శచీదేవి రక్ష కట్టిన రోజు కనుక ఆ రోజు రక్షాబంధన్గా ప్రసిద్ధి పొందింది. భర్తకి ఆపద కలుగుతుందని తెలిసి రక్ష కట్టి భర్తని కాపాడుకుంది ఇంద్రాణి. మన సాంప్రదాయాలని తెలుసుకుని గౌరవిస్తే ప్రతి ఒక్కరూ ఆనందమయ జీవితాన్ని గడపచ్చు. పితృవాక్య పరిపాలనకై శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతుడై అడవులకు వెళ్ళినప్పుడు కౌసల్య శ్రీరామచంద్రునికి రక్ష కట్టి పుత్రుని క్షేమాన్ని కాంక్షిస్తూ అతని కోసం అహర్నిశలు ఆలోచించింది. వనవాసం నుండి తిరిగి వచ్చి తన తల్లులు ముగ్గురికి నమస్కరించి వారి ఆశీస్సులు అందుకోవడమే కాకుండా వారి మాటని జవదాటలేదు శ్రీరామచంద్రుడు. తల్లి దాస విముక్తికై దేవేంద్రుని ఎదిరించిన గరుత్మంతుడిలాగా, తల్లి కోసం తిరిగి వచ్చిన శ్రీరామచంద్రుడిలాగా, పెంచి పెద్ద చేసిన యశోదమ్మకు ఆనందాన్ని మిగిల్చిన శ్రీకృష్ణునిలాగా యువత ఉండాలి. మానవ బంధాలే సుఖశాంతులకు మూలమని భారతీయుల నమ్మకం. భారతదేశంలో గల పటిష్టమైన కుటుంబ వ్యవస్థే ఇందుకు మూలం. ఈ సంబంధాలను నిలుపుకోవడానికి మన పూర్వీకులు, ఋషులు అనేక సాంప్రదాయాలని, పండగల్ని మనకు అందించారు. పరస్త్రీని తల్లిగా, సోదరిగా భావించే సంస్కృతి మనది. ఈ సంస్కృతిని నిలుపుకోవడానికి, యువతలో ఈ స్ఫూర్తిని నింపడానికే ఈ రాఖీ పండగని అందరూ జరుపుకుంటూ ఉంటారు. అన్నా చెల్లెళ్ళ ప్రేమానుబంధంలో కేవలం ఆనందమే కాకుండా పటిష్టమైన కుటుంబ కీర్తి, వంశమర్యాద దాగి ఉంటాయి. సామాజిక క్షేమాభిలాష ఉంటుంది. పరస్పర స్నేహార్థ భావంతో సాగే సంస్కార సంపన్నత కూడా ఉంటుంది. ఇవన్నీ పోగులుగా కూర్చుకొని దీక్షగా కట్టుకునేదే రక్షాబంధనం. దాని పరమార్థానికి సోదరీ సోదరులు కట్టుబడి ఎప్పుడు నిరంతరం అన్యోన్యంగా ఉండి సోదరీ సోదరులు ఐకమత్యంగా ప్రేమానురాగాలతో ఉండాలి. ఈ శ్రావణ పౌర్ణమి రోజునే విద్యాది దేవత అయిన హయగ్రీవ స్వామి ఆవిర్భవించిన రోజు. ఆయన జ్ఞానప్రదాత. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. అంటే జ్ఞానము, ఆనందం స్వరూపంగా గలవాడు, స్వచ్ఛమైన స్ఫటికం వంటి ఆకృతి గలవాడు, సమస్త విద్యలకి ఆధారమైన హయగ్రీవుణ్ణి ఉపాసిస్తున్నాం అని అర్థం అన్నమాట. ఈ శ్రావణ పౌర్ణమి రోజున హయగ్రీవుణ్ణి కూడా ఉపాసిస్తూ అన్నా చెల్లెళ్ళు రక్షాబంధనం పండుగని జరుపుకుంటూ సోదరీ సోదరుల ఆప్యాయతని పంచుకోవాలి. మోహన్వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.